హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయ్ ఫార్మ్స్. ఈ వేసవికాలంలో పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా కానీ తినాలి అని కోరుకునేది ఈ తాటి ముంజలు. మా ఊరు హైవే మీద వెళ్తుంటే పక్కన తాటి ముంజలు అయితే కొట్టడం జరుగుతుంది. అవి చూసి పిల్లలు తాటి ముంజలు కావాలని చెప్పి అడిగారు. సరే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అడిగితే డజన్ ముంజలు 120 రూపాయలు అయితే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క కన్ను వచ్చి 10 రూపాయలు అనమాట. హైవే మీద వెళ్ళే వాళ్ళు చాలామంది వేడికి తట్టుకోలేక చాలామంది అయితే అవి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. నేనైతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారని అడగడం అయితే జరిగింది. అయినప్పుడు మా కష్టం కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా, మేము చెట్టు ఎక్కాలి, అవన్నీ కోసుకుని రావాలి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ నీట్గా కోసి మీకు ప్యాక్ చేసి ఇవ్వాలి, ఇదంతా చాలా కష్టం కదా అని చెప్పి అనడం అయితే జరిగింది. బట్ నాకైతే మాత్రం ఎక్కడో వాళ్ళ పడే కష్టం అని అర్థం చేసుకోవాలి, ఓకే. బట్ ఒక 5 రూపాయలు అంటే ఓకే, కానీ 10 రూపాయలు అంటే నాకు ఎందుకో కొంచెం బాగా ఓవర్ రేటెడ్ టైప్లో అనిపించింది. మా చిన్నప్పుడు అంటే 90s కిడ్స్కి తాటి ముంజలతో ఒక మంచి మెమొరీ అయితే ఉండి ఉంటుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మేమంతా కూడా వేసవి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారు బండి మీద ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళి ఆ ఎడ్ల బండి నిండా కూడా ఈ ముంజులు కొట్టించి తీసుకురావడం అయితే జరిగింది. మా పిల్లలు అందరూ అంటే ఇంచుమించు ఒక 10-11 మంది పిల్లలు మొత్తం అంతా కూడా అక్కడ ఉండే మొత్తం హోల్ ఫ్యామిలీ అందరం కూడా పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిపి ఆ ముంజులను అయితే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే ఏదో ఒక డజను అలా ఇవి కొనుక్కుని పట్టుకెళ్ళి ఏదో ఫ్యామిలీ జస్ట్ అలా తిన్నామన్నమాట తిన్నట్టు ఉంటుందన్నమాట ఈ రోజుల్లో. బట్ మాకైతే అది చాలా గొప్ప మెమరీ. అది ఈ జనరేషన్ పిల్లలు అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నారని చెప్పాలి. సరే కదా అని చెప్పేసి నేను ఒక 2 ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. 2 ప్యాకెట్లు అంటే 2 డజన్లు అనమాట. 2 డజన్లు తీసుకుని ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. ఆ 2 డజన్లు కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే 2 నిమిషాలు ఖాళీ అయిపోయినాయి. నేను ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మన ఫామ్లో ఉండే రామకృష్ణ ఇదిరా పరిస్థితి అని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు మనవాడు ఎందుకని మన ఫామ్లోనే ఉన్నాయి కదా, మన తాడి చెట్లకే బోల్డ్ ఉన్నాయి తాటి ముంజలు అని చెప్పి అన్నాడు. కానీ కొట్టాలి కదరా అంటే నేను ఉన్నాను కదా అని చెప్పి అన్నాడు. అంటే నీకు వచ్చారా అంటే నేను ఎక్కుతాను, నేను కొడతానని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే అసలు లేట్ చేయకుండా వెంటనే ఎక్కరా బాబు అని చెప్పేసి ఒక కత్తి తీసుకుని వచ్చి మనోడికి ఇచ్చి ఎక్కించడం అయితే జరిగింది. సో మనోడు ఎక్కి అవన్నీ కొట్టడం అయితే జరిగిందనమాట. ఆ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, అలాగే కాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దాన్ని. సో రామకృష్ణ ఆ చెట్టు ఎక్కితేనే ఎక్కువ కాయలు వస్తాయని చెప్పేసి ఎక్కడం అయితే జరిగింది. కానీ వాడి చెట్టు ఎక్కేటప్పుడు నాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది చాలా పెద్ద చెట్టు. మనోడు జాగ్రత్తగా అంత చెట్టు ఎక్కగలడా లేదా అని చెప్పి నాకైతే భయం వేసింది. కానీ మనోడు చాలా సింపుల్గా అయితే చెట్టు ఎక్కడం జరిగింది. పైకి వెళ్ళిన తర్వాత కొమ్మలు అయి కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ వాటిని పట్టుకుని చాలా ఈజీగా పైకి అయితే ఎక్కేసాడు. ఆ పైకి ఎక్కిన తర్వాత ఇంకా మొత్తం మనోడు ఏదో మన ఇంట్లో ఎలా అయితే నడుస్తామో అలాగే ఏదో ఫ్లోర్ మీద నడుస్తున్నట్టు ఆ కొమ్మలు పట్టుకుని చుట్టూ నడుస్తా తనకు అడ్డొచ్చినాయి అన్నీ కూడా మనోడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీట్గా మొత్తం ముంజులు అయితే మొత్తం మీద కొట్టడం అయితే జరిగింది. సో వాటి చెట్టు ఎక్కడంలో ఉన్న కష్టం చూసిన తర్వాత నాకైతే ఎందుకో నిజమే హైవే పక్కన చెప్పిన వాళ్ళు కొద్దో గొప్ప కరెక్ట్ ఉన్నది, వీళ్ళ కష్టం మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి అయితే అనిపించింది. కానీ మనోడు చెట్టు ఎక్కిన తర్వాత మొత్తం అన్ని కాయలు కొట్టిన తర్వాత ఆ చెట్టు నుండి వచ్చిన కాయలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అవన్నీ చూసిన తర్వాత కరెక్టే వీళ్ళకి చెట్టు ఎక్కడం కష్టమే, కానీ ఇన్ని కాయల మీద మరీ కన్నుకొచ్చి 10 రూపాయలు అంటే అంతలా కాదు, వాళ్ళ చెట్టు ఎక్కడం కష్టమే. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కనీసం ఒక రీజనబుల్ రేట్ ఉంటే బాగుండని అయితే అనిపించింది. 240 రూపాయలకి 2 డజన్లు తీసుకున్న తర్వాత పైసా ఖర్చు లేకుండా ఇన్ని తాటి ముంజలు చూసేసరికి నాకేమనిపించింది అంటే కరెక్టే వాళ్ళ కష్టం కూడా ఉంది, కానీ ఒక్కసారి చెట్టు ఎక్కితే ఇవి చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి కదా, సో కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉంటే బాగుండని అయితే నాకైతే అనిపించింది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. కష్టపడి పైసా ఖర్చు లేకుండా మాకు మళ్ళీ 90s ఫీల్ వచ్చే విధంగా ఇన్ని తాటి ముంజలు మొత్తం ఫ్యామిలీ అంతా తినే విధంగా కొట్టించిన మా రామకృష్ణకి అయితే సాయంత్రానికి వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మేము కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎంత కష్టపడి మన ఫ్యామిలీకి పిల్లలకి ఈ వేసవిలో ఒక మంచి మెమొరీ అలాగే స్టేటస్లో పెట్టుకోవడానికి ఒక మంచి స్టోరీ ఇచ్చిన మన రామకృష్ణకి సాయంత్రానికి మన బాలయ్య బాబుని గుర్తు చేయడం తప్పితే మనం చేయగలిగింది ఏముంది చెప్పండి. సో చూసారు కదా, ఇది ఈ వీడియో. సో తాటి ముంజలతో ఇటువంటి మెమొరీస్ మీకు కూడా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి, అందరూ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.